జీవితంలో గొప్ప స్థాయికి చేరే మార్గం కోసం అన్వేషిస్తున్నారా? సమాజంలో శక్తివంతంగా ఎదగడం మీ జీవిత లక్ష్యమా? కోరుకునే మనస్సులతో జీవితాన్ని ఆనందంగా గడపాలని అనుకుంటున్నారా? మీ లక్ష్యాలని చేరుకునే మార్గంలో అడ్డంకులు ఎదురవుతున్నాయా? మీ కలలని సాకారం చేసుకునే మార్గం కోసం ఎదురు చూస్తున్నారా? మీ అన్ని సమస్యల పరిష్కారానికి, మీ లక్ష్యాలను సాధించడానికి, కలలు సాకారం చేసుకోవడానికి ఏకైక మార్గం లా ఆఫ్ అట్రాక్షన్. జీవితాన్ని మీరు కోరుకున్నట్లు ఆనందంగా సెలబ్రేట్ చేసుకోవడానికి సంప్రదించండి డాక్టర్ రజిత వంగ, లైఫ్ ట్రాన్స్ఫర్మేషన్ అండ్ హ్యాపీనెస్ కోచ్. నమస్తే, నేను మీ జాహ్నవి. మనతో ఉన్నారు లైఫ్ ట్రాన్స్ఫర్మేషన్ అండ్ హ్యాపీనెస్ కోచ్ డాక్టర్ రజిత వంగ గారు. మాట్లాడేద్దాం. నమస్తే రజిత. నమస్తే అండి. రజిత గారు, అంటే మనము పర్స్ యూస్ చేస్తాం, అబ్బాయిలైనా అమ్మాయిలైనా ఎవరైనా. అంటే మన దగ్గర మనీ ఎలా ఉండాలి, ఎంత ఉండాలనేది మనం యూస్ చేసే పర్స్ని బట్టి కూడా ఉంటుందా? మన లక్ష్మిని ఆకర్షించాలంటే మన పర్స్ మెయింటెనెన్స్ కూడా చాలా ఇంపార్టెంట్. సింపుల్గా చెప్పాలంటే డీక్లటరింగ్ అంటాం ఇంగ్లీష్లో. అంటే మనం దీపావళి అప్పుడు ఇంట్లో శుభ్రపరచుకోవడం, ఇంట్లో కొత్త వస్తువులు రావాలంటే పాత వస్తువులు తీసి పడేయడం. సో ఇందులో ఒక భాగం మన పర్స్ మెయింటెనెన్స్ కూడా. మన పాతవి అనవసరమైనవి మన పర్స్లో ఎప్పుడు ఉంచుకోకూడదు. ఇది నా పర్స్. ఓకే, చాలా బాగుందండి. థ్యాంక్ యూ అండి. ఇప్పుడు మీరు పర్స్లో చూస్తే మనీ అనేది ఫోల్డ్ చేసి పెట్టుకోకూడదు. ఇలా స్ట్రైట్గా ఉండాలి, నీట్గా ఉండాలి. మీరు ఎవరి దగ్గరైనా మనీ తీసుకున్నప్పుడు థ్యాంక్ యూ చెప్పాలన్నాను కదా, ఇది జపానీస్ మెథడ్ ఆరిగాటో మనీ అంటారు వాళ్ళ మెథడ్లో. ఆరిగాటో అంటే థ్యాంక్స్ చెప్పడం, ఆరిగాటో మనీ అంటే థ్యాంక్స్ చెప్పడం. సో మనం ఎవరి దగ్గర మనీ తీసుకున్నప్పుడు మనసారా థ్యాంక్ యూ, కళ్ళు మూసుకొని చెప్పుకున్నా పర్వాలేదు, థ్యాంక్ యూ అని చెప్పుకొని పర్స్లో జాగ్రత్తగా పెద్ద నోట్లన్నీ ఒక పక్కన. ఫోల్డ్ చేయకూడదా మనీని ఎప్పుడు ఫోల్డ్ చేయకూడదు. ఓకే, అప్పుడు దానికి విలువ ఇచ్చినట్టు లేదు కదా. మనం మనకి విలువ ఇవ్వాలి, అదొక ఎనర్జీ అని చెప్పాను. సో మనీలో కూడా యాటమ్స్ ఉంటాయి, అందులో కూడా వైబ్రేషన్ ఉంటుంది. మనకు ఆ ఎనర్జీ అట్రాక్ట్ అవ్వాలంటే మనం దాన్ని జాగ్రత్తగా పెట్టుకోవాలి, దానికి రెస్పెక్ట్ ఇవ్వాలి. ఇది ఆరిగాటో మనీ జపానీస్ పద్ధతిలో ఎప్పటి నుంచి ఉందో తెలియదు, కానీ మన ఇండియన్ కల్చర్లో ఎప్పటి నుంచో ఉంది, మన హిందూ కల్చర్లో. మీరు చూస్తూ ఉంటారు కదా, మన పెద్దవాళ్ళు లక్ష్మీదేవిని తీసుకుంటప్పుడు కానీ ఇచ్చేటప్పుడు కానీ కింద పడితే కూడా తీసి కళ్ళకద్దుకుంటారు. ఇప్పుడు ఉండే పిల్లలు, చిన్నపిల్లలకి అది చెప్పట్లేదు పేరెంట్స్. యాక్చువల్గా మనం అది మర్చిపోకూడదు, ఎందుకంటే మనీకి రెస్పెక్ట్ ఇచ్చినప్పుడే అది మన దగ్గర ఉంటుంది. సో పెద్ద నోట్లు ఒక పక్కన, చిన్న నోట్లు ఒక పక్కన, మీ కార్డ్స్ అన్నీ ఒక దగ్గర, మీ అన్నెసెసరీ బిల్స్ ఉంటాయి కదా, ఆల్రెడీ పే చేసిన బిల్స్ అలాంటివన్నీ పర్స్లో పెట్టుకుంటూ ఉంటాం. అలాంటిది ఎప్పుడు క్యారీ చేయకూడదు. అది దానివల్ల మనకు ఉపయోగం లేదు అంటే వెంటనే ఆ బిల్ చింపేసి పడేసేయాలి, మీ దగ్గర పెట్టుకోకూడదు. సో పర్స్ని మీరు ఎంత నీట్గా మెయింటైన్ చేస్తారో మనీ కూడా అంత ఎక్కువగా వస్తుంది. అండ్ ఇచ్చేటప్పుడు మనసులో అనుకోండి, ఇప్పుడు మీరు 100 రూపాయలు ఇచ్చారనుకోండి, అది 1000 రెట్లు అయ్యి నా పర్స్లోకి మళ్ళీ రావాలి అని అనుకుంటూ ఇవ్వండి సంతోషంగా. ప్రతీది ఇచ్చేటప్పుడు గుర్తుపెట్టుకోండి, ఇచ్చేటప్పుడు మనకి ఇచ్చేటప్పుడు మళ్ళీ అదే విధంగా ఇంకో 10 రెట్లు, ఇంకో 20 రెట్లు, ఇంకో 1000 రెట్లు అయ్యేసి నా దగ్గరికి రావాలి అనుకోండి. ఎవరికైనా దానం చేసేటప్పుడు కూడా మనసారా 10 రూపాయలు ఇచ్చేటప్పుడు మన దగ్గర అది 1000 రెట్లు అయ్యి ఇంకో 10 మందికి ఇచ్చేటట్టుగా రావాలి, 10 మందికి హెల్ప్ చేయాలి ఈ డబ్బులతో, నేను ఒక మంచి విషయానికి మన మనీ అనేది యూజ్ అవ్వాలి అని అనుకొని మీరు మనసులో పెట్టుకోండి. ఖచ్చితంగా మీ పర్స్ అట్రాక్ట్ అవుతుంది మనీకి. ఓకే, అయితే ఇప్పుడు అంతా ఫోన్ పే, గూగుల్ పే వీటి ద్వారానే ఎక్కువగా పే చేస్తున్నాం కదా, క్యాష్లెస్. మరి అలా ఇచ్చినా సరే అలానే అనుకుంటే? అవును, అలా అనుకోండి. మీరు మనీ క్రెడిట్ అయినప్పుడు మీకు మెసేజ్ వస్తుంది కదా, ఆ మెసేజ్ను ఊహించుకోండి. మీకు 1,00,000 రూపాయలు మనీకి ఇవాళ సాయంత్రం లోపల 1,00,000 రూపాయలు వచ్చేసాయి మీ అకౌంట్లో. తెలీదు ఏ మూమెంట్లో ఎక్కడి నుంచి డబ్బులు వస్తాయో మీకు, కానీ డెఫినెట్గా వస్తాయి. దానికంటూ మనం గోల్లో, సెట్టింగ్లో అన్నీ మాట్లాడుకున్నాము, కానీ ఇది కూడా ఒక మంచి పద్ధతి, డబ్బులు మనం మెయింటైన్ చేసుకునే పద్ధతి. తీసుకున్నప్పుడు కొంతమంది ఏం చేస్తారంటే ఊరికే ఇలా పెడతారు, కానీ దాన్ని వాసన చూసి అది మన దగ్గర ఉంది అని అనుకొని దాన్ని ఆస్వాదిస్తూ మళ్ళీ పర్స్లో జాగ్రత్తగా పెట్టుకొని జాగ్రత్తగా మెయింటైన్ చేయండి. మీ క్రెడిట్ కార్డ్స్ సరే, అన్నెసెసరీ థింగ్స్, అవసరం లేనివన్నీ తీసి పారేసేయండి పర్స్ నుంచి. ఓకే, అయితే మీ పర్స్ బ్లాక్ కలర్లో ఉంది కదా, సో జనరల్గా పర్స్ ఏ కలర్ ఉంటే మంచిది అంటారు? అది కూడా ఏమైనా ఉంటుందా సైంటిఫిక్గా?
సైంటిఫిక్గా అని అయితే నేను ఇంతవరకు ఏ బుక్లో చదవలేదు. కానీ నాకు మన కళ్ళు నలిపే, మన జుట్టు నలిపే, మన ఐబ్రోస్ నలిపే. సో నా ఉద్దేశం వరకు మంచి మనసుతో పెట్టుకుంటే నలుపు ఉన్నా సరే, రెడ్ పర్స్ ఉన్నా సరే, గ్రీన్ పర్స్ ఉన్నా సరే, ఎనీథింగ్ కెన్ అట్రాక్ట్ మనీ, బట్ వెన్ యూ రెస్పెక్ట్ ఇట్, మీరు దానికి విలువ ఇవ్వండి. సో బ్లాక్ సెంటిమెంట్ మంచిది కాదని అనే వాళ్ళని అపోహలు పక్కకు పెట్టేసేయమంటారు. అవన్నీ అపోహలే. నా ఉద్దేశం వరకు అలాంటి సెంటిమెంట్లు అవసరం లేదు. అయితే రజిత గారు చాలా బాగుంది నిజంగా. అంటే మీరు పర్స్లో పెట్టుకునే విధానం బాగుంది, చూపించడం బాగుంది. అయితే కాయిన్స్ ఉంటూ ఉంటాయి కదా, చేంజ్, మరి అవి ఎలా పెట్టుకోవాలంటారు? అవి ఒక చిన్న జిప్లో, మిడిల్లో ఏదైనా చిన్న జిప్లో, లేకపోతే సైడ్లో పక్కన జిప్ ఉంటుంది కదా, మనీ చేంజ్ అంతా సపరేట్గా పెట్టుకోండి. అది కూడా మనీయే, దానికి విలువ ఇవ్వాలి. ₹1 కూడా మనం విలువించుకోవాలి. సో దాంట్లో సపరేట్గా పెట్టుకోండి. కొంతమందికి ఫొటోస్ పెట్టుకునే అలవాటు ఉంటుంది, దేవుళ్ళు ఫొటోస్ పెట్టుకునే అలవాటు ఉంటుంది. అవి కూడా జాగ్రత్తగా ఒక పక్కన నీట్గా పెట్టుకోండి. మీ పర్స్ మెయింటెనెన్స్ బట్టి మీ మనీ అట్రాక్ట్ అవుతుంది మీ పర్స్కి. ఓకే, సో మన దగ్గర పర్సు ఎలా మెయింటైన్ చేస్తాం దాన్ని బట్టి మన దగ్గర ఎంత మనీ మనం ఉండాలని అనుకుంటున్నాం అనేది అర్థమైపోతుంది అంటారా? అవును, తప్పకుండా. తర్వాత మనం కావాల్సింది ఏదైనా సరే పాత వస్తువులు తీసేస్తే కానీ కొత్త వస్తాయి అంటారు కదా. సో అది కూడా అంతే, మనీ కూడా అంతే. పాతవి ఏవైనా ఉంటే బిల్స్ అలాంటివన్నీ తీసేయండి. ఇంట్లో కూడా పాత వస్తువులు తీసేస్తేనే కొత్త వస్తువులు వస్తాయి అని మైండ్లో. అయితే మనీ చాలా మంది చాలా రోజుల నుంచి సంవత్సరాలు ఒక నోట్ సెంటిమెంట్ అని చెప్పి దాచుకుంటూ ఉంటారు. మరి అలా దాచుకోవచ్చు అంటారా? అవి కూడా ఖర్చు పెట్టేస్తుంటేనే కొత్త వస్తూ ఉంటాయి అంటారు? నన్ను అడిగితే ఖర్చు పెట్టేస్తుంటేనే కొత్త వస్తూ ఉంటాయి. మన ఫ్లో అవుతూ ఉంటేనే పర్స్ నుంచి మనకు కొత్త మనీ వస్తూ ఉంటుంది. మనం ఇస్తూ ఉండాలి, తీసుకుంటూ ఉండాలి. ఇప్పుడు సెంటిమెంట్గా ఎవరో ఇస్తారు, ఏ అక్కనో ఎవరన్నా ఒక సెంటిమెంట్గా మనీ ఇస్తూ ఉంటారు, మమ్మీనో ఎవరో ఒకళ్ళు. సో అలాంటివి ఇంకా వాళ్ళ ఇష్టం, అదొక జ్ఞాపకంగా పెట్టుకోవచ్చు. కానీ మిగతా మనీ మీరు ఖర్చు చేస్తూ మళ్ళీ మీరు తీసుకుంటూ, ఖర్చు చేసేటప్పుడు ఒక రిచ్ మైండ్ సెట్తో ఖర్చు చేయండి. చాలా కొంతమంది గిట్టించి తక్కువ చేయాలి అనేసి అనుకుంటారు కదా. డబ్బు ఇచ్చేటప్పుడు మరీ ఎక్కువగా ఆలోచించి ఇచ్చే వాళ్ళ దగ్గర మనీ కూడా రావడానికి కష్టం అవుతుంది. మనం పే చేసేటప్పుడు సంతోషంగా పే చేస్తే ఆటోమేటిక్గా మనకు వచ్చేది కూడా అలాగే 10 times 20 times అయ్యి మనకు మళ్ళీ వస్తుంది. ఇందాకడేదో నాతో చెప్పారు మనీని స్మెల్ చేయాలి అని. ఏంటది స్మెల్ చేయడం ఏంటి నిజంగా? నాకు అంటే ఇప్పుడు మనీని అది దాన్ని ఫీల్ అవ్వాలంటే, ఆ మనీని మనం ఫీల్ అవ్వాలంటే తీసుకుంటప్పుడు మీకు టైం ఉన్నప్పుడు మనీ నోట్స్ని తీసి మీ పర్స్లో ఉన్నది తీసి స్మెల్ చూసి అది ఎలా ఉంది, ఒక్కొక్కసారి స్వెట్ స్మెల్ వస్తుండొచ్చు, కానీ ఇట్స్ నథింగ్ రాంగ్. చూసి అది దాన్ని థ్యాంక్స్ చెప్తూ మనసారా నా దగ్గర 1000 రెట్లు అయ్యి మళ్ళీ మా లక్ష్మి అనుకుంటూ మళ్ళీ మీ పర్స్లో జాగ్రత్తగా పెట్టుకోండి. అప్పుడప్పుడు మీ పర్స్ నీట్ చేసుకుంటూ ఉండండి ఎప్పటికప్పుడు. పర్సే కాదండి, మీ సెల్ ఫోన్, మీ ల్యాప్టాప్, అనవసరమైన థింగ్స్ ఏదున్నా సరే ఇంట్లో, మీ పాత బుక్స్, యూజ్లెస్ పేపర్స్, ఇంట్లో ఎలాంటి వస్తువులున్నా ఫస్ట్ వాటిని అప్పటికప్పుడు క్లీన్ చేస్తూ తీసి పారేస్తూ ఉండండి. అవసరమైనవి మాత్రమే పెట్టుకుంటూ ఉండండి, అప్పుడే కొత్తవి వస్తాయి. బట్టలు కూడా అంతే. ఆడవాళ్ళు చాలామంది ఇంట్లో ఊరికే పోగేస్తూ ఉంటారు బట్టలు. కొత్తవి డ్రెస్సెస్ రావాలి అంటే పాతవన్నీ తీసేయండి. ఒక చిన్న ఎగ్జాంపుల్, అలాంటి ఎగ్జాంపుల్స్ చెప్తే ఇంకా నేను మా వ్యూవర్స్ చాలా హ్యాపీగా వింటాం. నేను ఇది ఒక ఆర్టికల్లో చదివాను. జో డిస్పెన్జా అనేసి ఒక ఫేమస్ లైఫ్ కోచ్ ఉన్నారు. ఆయన డాటర్కి ఒకసారి చాలా క్రేజీ షాపింగ్ చేయాలి, వార్డ్రోబ్ మొత్తం కొత్త బట్టలు రావాలని ఆమె అనుకుందంట. సో ఆమె ఏం చేసిందంటే మేనిఫెస్టేషన్, విజువలైజేషన్తో పాటు ఇంట్లో ఉన్న పాత బట్టలు అన్నీ తీసేసింది. అసలు ఒక 2 జతలు పెట్టుకొని అన్నీ తీసేసి అన్నీ ఇచ్చేసింది బయట వాళ్ళకి. ఇచ్చి డైలీ మేనిఫెస్ట్ చేయడం, విజువలైజ్ చేసుకోవడం చేసింది డైలీ. వాళ్ళ నాన్నే లైఫ్ కోచ్ కాబట్టి ఇంకా ప్రాపర్గా ఆమె మెథడ్ ఫాలో అయ్యింది. ఒకరోజు ఆమె వాళ్ళ ఫ్రెండ్తో షాపింగ్కి వెళ్ళినప్పుడు ఎవరో గుర్తు తెలియని వ్యక్తి వాళ్ళ దగ్గరకు వచ్చి వాళ్ళ ఫ్రెండ్కి చెప్పారంట, మీ నాన్న నాకు ఎంతో హెల్ప్ చేశారు, మీ నాన్నకి కృతజ్ఞత చెప్తూ ఈ క్రెడిట్ కార్డ్ తీసుకొని మీరు ఫుల్గా షాపింగ్ చేసుకోండి అని ఇచ్చారంట. అండ్ ఆమె ఆ షాపింగ్లో ఇద్దరు కలిసి $10,000 పైన షాపింగ్ చేశారంట ఒక రోజులో.
అనుకున్న బట్టలన్నీ ఆమె వార్డ్రోబ్లో నిండిపోయామంట. అది ఆమె పర్స్ నుంచి ఖర్చు పెట్టకుండా సో ఆమె అనుకున్న- విజువలైజేషన్ అలానే చేసినట్టున్నారు. చేశారు. సో ముందు ఇంట్లో ఉన్న పాతవన్నీ తీసేయండి, డెఫినెట్గా కొత్త చీరలు, కొత్త బట్టలు, డబ్బులు కూడా అలాగే వస్తూ ఉంటాయి. చాలా 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 బ్యూటిఫుల్గా ఎక్స్ప్లెయిన్ చేశారు అండ్ చాలా బాగుంది. సో పర్సన్ ఇలా పెట్టుకుంటే డెఫినెట్గా మన ఇంట్లో లక్ష్మి ఎప్పుడు ఉంటుంది, సో మనీ ఎప్పుడు మన దగ్గర ఉంటుంది. సో చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారండి. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే అండి. సో చూసారు కదండి, మరి మనీ ఎప్పుడు మన దగ్గర ఉండాలంటే అసలు మనీని మనం ఎలా పెట్టుకోవాలి, మనీని మనం ఎలా ఫీల్ అవ్వాలి, మనీని మనం ఎలా యూజ్ చేయాలి, సో ప్రతి రూపాయిని వాడాలా, మన దగ్గర ఉన్నవన్నీ మన దగ్గర పెట్టేసుకోవాలా, ఇవన్నీ కూడా ఎంతో చక్కగా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశారు కదా మన డాక్టర్ రజిత గారు. మన బ్యూటిఫుల్ కాన్సెప్ట్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. ఈ సందర్భంగా మీ అందరికీ ఒక్క విషయం చెప్పాలి. మే 28న డాక్టర్ రజిత వంగ గారు మీ అందరి కోసం స్పెషల్గా ఫ్రీ క్లాసెస్ కండక్ట్ చేస్తున్నారు. సో మనీ మీ జీవితంలో మిమ్మల్ని అట్రాక్ట్ చేయాలన్నా, సో మనీ మీకు కావాలన్నా, మీరు అనుకున్న గోల్ ఏదైనా సరే మీరు అచీవ్ అవ్వాలన్నా సరే, ప్రతి ఒక్క సమస్యకి చక్కటి సొల్యూషన్ అందించే ఒక స్పెషల్ క్లాస్. మరి మనీ పవర్, మనీ సీక్రెట్, మనీ మేనిఫెస్టేషన్ ఇలా ఏదైతే మీరు అనుకుంటారో ప్రతి దానికి ఒక చక్కటి సొల్యూషన్ ఇవ్వబోతున్నారు. ఫ్రీ క్లాస్ ఇది, కంప్లీట్గా ఫ్రీ. మరి ఈ ఫ్రీ క్లాస్లో మీరు కూడా జాయిన్ అవ్వాలి, సో పార్టిసిపేట్ చేయాలి, రిజిస్టర్ చేసుకోవాలనుకుంటే మరి ఇంకెందుకు ఆలస్యం, వెంటనే క్రింద డిస్ప్లే అవుతున్నటువంటి నెంబర్స్కి కాల్ చేయండి. ఆ ఫ్రీ క్లాస్కి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ తెలుసుకోండి. నమస్తే.